వచ్చేసారా ఒప్పుకుంటా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇదేం కాదు, మసక చీకట్లో మూసుకేసుకున్న టిక్ టాక్. రెండిటికి తేడా ఉంది, అది లోగో. కానీ తేడా లేనిది అన్లిమిటెడ్ ఎర్రి పువ్వులు. దారులుగా టన్నులుగా కేజీలుగా దొరుకుతూనే ఉంటారు, మన బుర్రని మోకాల్లోకి తోస్తూనే ఉంటారు. ఈ రోజు ఒక కళాఖండాన్ని చూడబోతున్నాము. నోరూర్చుకోవద్దు, స్వీట్ కాదు. ఆ ఎర్రి పువ్వులో ఒక ఎర్రి పువ్వు, ఆడు ఒక మహాప్రాణి, ఒక గ్లాంతర్ ఫగడి, ఒక గ్రహాంతర వాసి. కోవిడ్-19 ఎఫెక్ట్ అయిన ఉప్పల్ బాలు ఇంకా మనిషికి పుట్టిన రిజల్ట్. జనరల్ ఇట్లాంటి వీడియోస్ లో బ్రెయిన్ తో పని లేదు, పక్కన పెట్టేయండి. చెవులో ఇంకా కళ్ళు ఉంటే చాలు. సో స్టార్ట్ చేద్దాం లాగ్ లేకుండా. నాని ఉంటే అది ఈగ, ఈడుంటే అది మగ్గు గుడిసిపోయిన ఈగ. తప్పులేదు, ఈ వీడియో చూసాక ఈగ జాతి మొత్తం సూసైడ్ చేసుకుంటే. ఆ సీన్ ఎంత ఎమోషన్ తో ఉంటదిరా, మొత్తం మోషన్ చేసి పడేశాడు. అది కళ్ళ దగ్గర ఉన్న ఒక జల్లెడిస్తే నా బ్రెయిన్ ని ఫిల్టర్ చేసుకుంటా. మీరు ఫిల్టర్ చేసుకోవాల్సిన పని లేదు, పక్కన పెట్టేశారు కదా ఎట్లాగో. కానీ వీడియో తర్వాత కళ్ళని ఇంకా చెవుల్ని కొంచెం పసుపుతో కడుక్కోండి. మూవీలో నాని చచ్చిపోయాక నిజంగా ఈ ఈగలా పుట్టుంటే సమంత ఎప్పుడు మస్కిటో బ్యాట్ తీసుకుని ఈగని చంపేసేది. హ్యాపీగా వెళ్ళి కిచ్చా సుదీప్తో పెళ్లి చేసుకునేది. కామ్ కథం, దుకాన్ బంద్. 1 hour later. 2 hours later. Oh my god, what an entry. Oh, Pokiri level entry. Oh my god, Anna. ఈడు కాలభైరవ, నేను నమ్మేయాలి. ఈడు కాలభైరవ అయితే నేను జానీ సిన్స్ ని. ఈ కాలుని చూసాక మిత్రవింద కూడా అంటది, వద్దు ఈ చున్నీ పోటీలు వద్దు, నాకు నా చున్నీ ఇచ్చేయండి, ఇంటికి లురి తీసుకుంటా, లేకపోతే నేను రణదేవ్ బిల్లానైనా పెళ్లి చేసుకుంటా. సరే, జస్ట్ అస్యూమ్ మన మిత్రవింద గుడ్డిది, మడ్డిది, ఎడ్డిది. సో కాలుడు ఎట్లా ఉంటాడో కనపడదు కాబట్టి చున్నీ పోటీలు స్టార్ట్ అవుతాయి. ఎల్లేదారిలో గుర్రమేడి మొహం చూసి కింద పడి మరి తొక్కి చంపేస్తుంది. అక్కడిది ఎవరిదైనా చిట్టిగానే ఉంటదిరా ముట్టి. మీకు ఒకటి సీరియస్ గా చెప్తున్నా, ఈ వీడియోస్ ఇన్స్టాలో చూసి తర్వాత H2SO4 తాగినా తప్పు లేదు. మంచి సీన్ ని ముగ్గు కొడుకుతున్నాడు వీడు. 10 రోజుల నుంచి ప్రెషర్ ఆపుకుంటే ఇలానే ఉంటది. ఇది ఆన్లైన్ ఎక్స్క్రిషన్ వల్ల సిటీలో ఉన్న సీవర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. ఎంతైనా చేసుకోండి, కోవిడ్-19 కైనా యాంటీడోట్ ఉంది కానీ ఈ వ్యాధికి మాత్రం యాంటీడోట్ ఉండదు. ఇది ఒక అంతు చిక్కని వ్యాధి. ఇంకా చాలు, ఈ రోజుకి 8th వండర్ చాలు. ఇంకెంతరా అయ్యా, ఇలా చూస్తుంటే నేను కూడా ఇట్లా అయిపోతా. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ కదా, షేర్ కూడా చేసుకోండి, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ వ్యాధి గురించి. సో నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్. మమ్మీ, అర్జెంట్ గా సిటీలో ఉన్న పసు మొత్తం తీసుకురా, స్నానం చేయాలి.